ఒక 2 డేస్లో మనకి ఏపీ గ్రామ సచివాలయం ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్లో లోకల్ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దానికి సంబంధించి ఈ 2 డేస్లో జస్ట్ రెఫర్ చేయడానికి సినాప్సిస్ లాగా కొన్ని ఏపీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూద్దాం. సో ఇవి మిగతా ఎగ్జామ్స్ వరకు వస్తాయి. అదేవిధంగా ఈ జనవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు కూడా ఏపీలో జరిగిన కొన్ని పరిణామాలు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జనవరి టు సెప్టెంబర్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దాంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఈ మధ్య న్యూస్లో వచ్చింది ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్. ఏపీ ఎగ్ ప్రొడక్షన్లో అంటే గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ 1 స్థానం ఉంది. అయితే దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఈ ఎగ్స్లో 19.1% మనకి ఏపీలోనే ఉత్పత్తి అవుతుంది. 19.1% అంతా కూడా ఏపీలోనే ఉత్పత్తి అవుతుంది. సో ఏపీ నెంబర్ 1 ర్యాంక్ ఇన్ ఇండియా వైడ్ గుడ్ల ఉత్పత్తిలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది ఎగ్స్ ప్రొడక్షన్లో. తర్వాత స్థానం తమిళనాడు ఉంది. ఆ తమిళనాడు 18.2%. సో దేశంలో 18.2% మనకి తమిళనాడు ఉంది. ఆ తర్వాత తెలంగాణ 13.2%. 3వ ప్లేస్లో తెలంగాణ ఉంది. అంటే ఈ 3 కూడా సౌత్ ఇండియన్ స్టేట్సే. సో ఈ ఎగ్స్ ప్రొడక్షన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి ప్రథమ స్థానంలో ఉన్నాయి ముఖ్యంగా. సో ఏపీ, తమిళనాడు, తెలంగాణ. ఆ తర్వాత నార్త్ ఇండియా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ 4th ప్లేస్లో ఉంది. హర్యానా 5th ప్లేస్లో ఉంది. ఇవన్నీ కలుపుకొని ఈ 5 స్టేట్లో 65% అంటే మన ఇండియాలో ఉత్పత్తి అవుతున్న 100 ఎగ్స్ తీసుకుంటే 65 ఎగ్స్ అన్ని కూడా మనకి ఈ 5 రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట. ఇవి ఎగ్ ప్రొడక్షన్లో ఏపీ ముందు దూసుకుపోతుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఏపీకి సంబంధించి కీలకమైనవి కాబట్టి ఇవి కూడా మనకి అడిగే అవకాశం ఉంది. ఓకే, యూత ఇది చాలా పాపులర్ కూడా మనకి. వైఎస్ఆర్ చేయూత ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి ఏజ్ 45 years to 60 years, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. వైఎస్ఆర్ చేయూతకి వయసు ఎంత ఉండాలి అంటే 45 years to 60 years మధ్యలో ఉండాలి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఉమెన్కి ఆర్థిక చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ చేయూత ఉమెన్కి, స్త్రీలకు. ఇయర్లీ వాళ్ళ అకౌంట్లో 18,750 రూపాయలు వేస్తారు. అలా కమింగ్ 4 yearsలో 75,000 రూపాయలు జమ చేస్తారు. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఫర్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్. దీనికోసం ఈ అలోకేషన్ బడ్జెట్లో వాళ్ళు 4,687 రూపాయలు కోట్లు, 4,687 రూపాయల కోట్లు కేటాయించారనమాట. ఓకే, సో ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఉమెన్. మెన్ కాదు, ఉమెన్. దీంట్లో ఓసీ కూడా లేదు. సంవత్సరానికి 18,750 రూపాయలు అకౌంట్లో జమ చేస్తారు. ఆ విధంగా 4 yearsకి 75,000 రూపాయలు జమ చేస్తారు. ఓకే, ప్రోగ్రామ్ని జగన్ గారు తన క్యాంప్ ఆఫీసులో, తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆగస్టు 12, 2020న ఆయన ప్రారంభించారు. ఆగస్టు 12, 2020. సో వైఎస్ఆర్ చేయూత ఇంతకుముందే నవరత్నాల్లో పెట్టారు. వన్ ఆఫ్ ది నవరత్న వైఎస్ఆర్ చేయూత ఆగస్టు 12, 2020. ఓకేనా. 71st వన మహోత్సవ్ ఇది కృష్ణా జిల్లాలో సాగింది. ఇది 71వ వన మహోత్సవ్ జూలై 22, 2020లో కృష్ణా డిస్టిక్లో ఇబ్రహీంపట్నం గాజులపేటలో జగనన్న కాలనీలో స్లోగన్ జగనన్న పచ్చతోరణం. ఈ స్లోగన్ ఏంటి? జగనన్న పచ్చతోరణం. 20 కోట్ల టార్గెట్ మొక్కలు నాటాలి. ఇది జగన్ స్లోగన్. అంటే కృష్ణా డిస్టిక్ ఇబ్రహీంపట్నం గాజులపేటలో దీన్ని ప్రారంభించారు వన మహోత్సవం. అలాగే వైఎస్ఆర్ చేయూత తాడేపల్లిగూడెం ఆగస్టు 12 క్యాంప్ ఆఫీసులోని. బట్ 71st వన మహోత్సవం మాత్రం ఇబ్రహీంపట్నం గాజులపేట జగనన్న కాలనీ. స్లోగన్ ఏంటి? జగనన్న పచ్చతోరణం. అంటే 20 కోట్ల మొక్కలు నాటాలట కమింగ్ ఇయర్స్లో. సో 71 వన మహోత్సవం అనేది జూలై 22, 2020లో జగన్ గారు కృష్ణా డిస్టిక్ ఇబ్రహీంపట్నంలో గాజులపేట అనే యొక్క ప్రాంతంలో జగనన్న కాలనీలో ఇది యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఓకే, పాపులేషన్ 2018లో మనకి 5.27 crores ఉందట. 2018కి ఏపీ పాపులేషన్ అట రీసెంట్గా సివిల్ రిజిస్ట్రీ లెక్కల ప్రకారం, సివిల్ రిజిస్ట్రీ లెక్కల ప్రకారం ఏపీ పాపులేషన్ మనకి 5.27 crores 2018కి.
దీంట్లో రూరల్ బర్త్స్ చూస్తే 2,66,846, అర్బన్ బర్త్స్ 4,93,870. అంటే అర్బన్లో మనకి జననాలు ఎక్కువ ఉన్నాయి, రూరల్లో జననాలు తక్కువ ఉన్నాయన్నమాట. సో కొత్త సివిల్ రిజిస్ట్రీ పాపులేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మనకి జననాలు అర్బన్లో ఎక్కువ ఉన్నాయా, రూరల్లో ఎక్కువ ఉన్నాయా? అర్బన్లో ఎక్కువ ఉన్నాయి, రూరల్లో తక్కువ ఉన్నాయి. అదే అర్బన్ బర్త్స్ 85% మోర్ దెన్ రూరల్ మోర్. అట్ ద సేమ్ టైం రూరల్ డెత్స్ 80% మోర్. చూడండి, రెండు ఆపోజిట్లో ఉంటాయి. సో రూరల్ డెత్స్ 80% మోర్, అర్బన్ బర్త్స్ 85% మోర్. సో రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇది మనకి రీసెంట్గా ఏపీ గురించి వచ్చిన పాపులేషన్ గురించి. అలాగే ఐఎంఆర్ అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు విచిత్రం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది, అర్బన్లో ఎక్కువ ఉంది అనమాట. అర్బన్ మోర్, అర్బన్లో ఎక్కువ ఉంది, గ్రామాల్లో తక్కువ ఉంది. యు సీ ఇట్. సో ఐఎంఆర్ అర్బన్ మోర్, యు సీ ఇట్. విలేజెస్ రూరల్ ఏరియా లెస్ ఉంది, శిశు మరణాల రేట్ అనమాట. ఇది మనకి ఈ ఏపీ పాపులేషన్ రిపోర్ట్ జరుగుతుంది అనమాట 18. ఓకే, నేషనల్ హైవే, దీన్ని గ్రీన్ నేషనల్ హైవే అంటాం. గ్రీన్ నేషనల్ హైవే, గ్రీన్ నేషనల్ హైవే. ఇది రాజమండ్రి టు విజయనగరం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి టు విజయనగరం, దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది గ్రీన్ నేషనల్ హైవేగా. ఇది జనరల్గా గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ డెవలప్ చేయాలనుకుంది గవర్నమెంట్. దాంట్లో 4 స్టేట్స్ని సెలెక్ట్ చేసింది: ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. దాంట్లో ఏపీ చూస్తే రాజమండ్రి టు విజయనగరం 516E గ్రీన్ నేషనల్ హైవే. సో దీన్ని సెలెక్ట్ చేసింది. హరిత వనంలాగా చుట్టుపక్కల రోడ్డుకు చుట్టుపక్కలంతా కూడా చక్కగా నీట్గా తీర్చిదిద్దుతారనమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి. అలాగే నేషనల్ హైవే ప్రోగ్రాంలో కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో 1% ఈ షుడ్ అలోకేట్ ఆన్ ప్లాంటేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది నేషనల్ హైవే, ఏది వేసినా కూడా. దాంతోపాటు ఇది అదనం అనమాట. సో 516E గ్రీన్ నేషనల్ హైవే రాజమండ్రి టు విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో. ఓకే, జగన్ గవర్నమెంట్ న్యూ అంబులెన్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి 1088 జూలై 1 విజయవాడలో. ఇక్కడిది విజయవాడలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని మీద పెద్ద కాంట్రవర్సీ జరిగింది, ప్రతిపక్షాలు కూడా. ముఖ్యంగా వాళ్ళకి 108, 104 రెండు కలుపుకొని మనకి పాతవి కొత్తవన్నీ కూడా 1088. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క 108 తీసుకుంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, అదేవిధంగా బేసిక్ లైఫ్ సపోర్ట్, నియోనటాల్ టూల్స్, ఇవన్నీ పరికరాలు 108లో ఉంటాయన్నమాట. సో ప్రాణం నిలబెట్టే సదుపాయాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆక్సిజన్తో సహా. అలాగే 104లో చూస్తే MMU మొబైల్ మెడికల్ యూనిట్ ఉంటుంది. ఒక ANM వర్కరు, ఆశా వర్కరు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటారు రెడీగా. సో అది 104, 108లో సేవలన్నమాట. ఇంతకుముందు చూస్తే మనకి 1,19,545 మెంబర్స్కి 1 అంబులెన్స్ ఉండేది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మనకి 74,609కి ఒక అంబులెన్స్. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. 74,609 మందికి ఒక అంబులెన్స్ అనమాట. సో ఇంతకుముందు సంవత్సరానికి 6,33,000 పైన కేసులు ఇవి తీసుకువెళ్ళి వస్తూ ఉంటే ఇప్పుడు 12 లక్షలు, వాటి సేవలు 12 లక్షలు పెరుగుతుందన్నమాట. ఇది కొత్తగా న్యూ అంబులెన్సెస్ని 1088ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది జూలై 1 విజయవాడలో. ఓకే, డెవలప్మెంట్ గోల్స్ అంటాం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. UNO 2015 ఇంట్రొడ్యూస్ చేసింది. 2030కి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా వరల్డ్ వైడ్ అన్ని దేశాలకి సమానమైన 17 గోల్స్. దాంట్లో కొన్ని గోల్స్లో మనం దూసుకుపోతున్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ నీతి ఆయోగ్ 2019 డిసెంబర్ 30న మనకి ఈ రాష్ట్రాలకి, ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 36, అంటే జమ్మూ కాశ్మీర్, లడాఖ్ ఒకటే ప్రాంతంగా తీసుకున్నారు కాబట్టి టోటల్ 36 మనకి ర్యాంకులో వెలువరించింది. దాంట్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ 67 పాయింట్స్ ఆర్ మార్క్స్. సో ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో 2019 నీతి ఆయోగ్ 2019 డిసెంబర్ 30 వెలువరించిన రిపోర్ట్ ప్రకారం ఎన్నో ప్లేస్లో ఉంది? 67వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఇది కొన్ని ఇండెక్సెస్లో మనకి చూద్దాం ఎలా ఉందో. జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వంలో 37 పాయింట్స్ అవుట్ ఆఫ్ 100 12th ప్లేస్లో ఉంది. జెండర్ ఈక్వాలిటీలో అంటే లింగ సమానత్వంలో 100కి 37 పాయింట్స్ వచ్చాయి, లేదా మార్కులు వచ్చాయి, 12th ప్లేస్లో ఉంది. రెండోది పావర్టీ ఎరాడికేషన్లో మనకి ఏపీ 69 పాయింట్స్ వచ్చాయి, 3rd ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓవరాల్గా 3rd ప్లేస్లో ఉంది. పావర్టీ ఎలిమినేషన్ లేదా ఎరాడికేషన్లో
థర్డ్ ప్లేస్లో ఉంది. బట్ జెండర్ ఈక్వాలిటీలో 12th ప్లేస్లో ఉంది. అదేవిధంగా హంగర్ అంటే ఆకలి తీర్చడంలో, హంగర్ డెత్ కంట్రోల్ చేయడంలో 35 పాయింట్స్ 17th ప్లేస్లో ఉంది. 35 100కి 35 మార్కులు వచ్చినాయి అంటే పాస్ అయింది అన్నట్టు. 17th ప్లేస్లో ఉంది. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీలో 37 12th ప్లేస్లో ఉంది. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య చూస్తే మనకి 52 పాయింట్స్ 52 పాయింట్స్ వచ్చింది. 15th ప్లేస్లో ఉంది. 52 పాయింట్స్ 50. నాణ్యమైన విద్యలో 15వ ర్యాంకులో ఉంది. హంగర్ డెత్ని కంట్రోల్ చేయడంలో 17వ ర్యాంకులో ఉంది. పవర్టీని ఎరాడికేట్ చేయడంలో 3rd ప్లేస్లో ఉంది. జెండర్ ఈక్వాలిటీలో 12th ప్లేస్లో ఉంది. అలాగే స్వచ్ఛమైన నీరు అంటే మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ దీంట్లో చూస్తే మనకి ఈ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్లో మనకి 96 మార్కులు వచ్చాయి అవుట్ ఆఫ్ 100. నెంబర్ 1 ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్లో మనకి ఈ నెంబర్ 1 ప్లేస్ ఉంది. 100కి 96 మార్క్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇవి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించి ఏపీకి సంబంధించి ఇండికేటర్స్, ఇండియాకి సంబంధించి ఏపీకి సంబంధించి. ఓకే, జూలై 8 మనందరికీ తెలుసు వైఎస్ఆర్ జయంతి, వై రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు. దీన్ని ఫార్మర్స్ డే, రైతు దినోత్సవంగా మార్చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్. సో 0% ఈ రోజున 0% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రైతులకు ఇవ్వడం కోసం 1150 కోట్లను డిపాజిటెడ్ ఇన్ ఫార్మర్స్ అకౌంట్ నేరుగా రైతు అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అగ్రికల్చరల్ మెకనైజేషన్ ట్రైనింగ్ సెంటర్స్, వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ సెంటర్స్ శ్రీకాకుళం, నైరా, ఈస్ట్ గోదావరి డిస్టిక్, సామలకోట, కర్నూలు, తంగడంచ, శ్రీకాకుళం, నైరా, ఇలా తెలుగులో కూడా రాస్తున్నాను, నైరా, సామల్కోట్, తంగడంచ. ఇక్కడే విత్తన కేంద్రం కూడా ఉంది. సీడ్ రీసెంట్ బ్యాంక్ ఇక్కడ కూడా ఉంది. సీడ్ విత్తనాల మీద పరిశోధన చేసే ఒక బ్యాంక్ ఉంది, రీసెర్చ్ సెంటర్ కూడా. సో శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, కర్నూలు 3 ప్రాంతాల్లో అగ్రికల్చరల్ మెకనైజేషన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మూడింటిని కూడా విర్చువల్గా ఓపెన్ చేస్తారు జగన్ గారు. సో 0% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఎంత ఇస్తారు రైతులకి? 0% అంటే 1 lakh వరకు ఇస్తారు. 1 lakh వరకు రైతులకి 1 year కాల పరిమితి, 1 year లోపు తీర్చేసేయాలి. 1 లక్ష రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని 1 సంవత్సరం లోపు తీర్చేస్తే వాళ్ళకి వడ్డీ కట్టవసరం లేదు, 0%. అయితే దీనికి మరి బ్యాంకులకి అయితే 0కి ఇవ్వలేవు కదా. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏపీ గవర్నమెంట్ నాబార్డ్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఏం చేస్తుంది, 4% బ్యాంక్స్కి పే చేస్తుంది అనమాట. 4% బ్యాంక్స్కి పే చేస్తుంది గవర్నమెంట్. 4% నో నీడ్ టు పే ఫార్మర్స్ పే చేయ అవసరం లేదు, గవర్నమెంటే పే చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి 0% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫార్మర్స్ ఇది. ఓకే, ఆరోగ్యశ్రీ ఇది అందరికీ తెలిసిందే. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అయితే మనకి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎంత న్యూస్లోకి వస్తుందంటే, ఇంతకుముందు 1259 సర్వీసెస్ సేవలు ఉండేవి అనమాట. దీన్ని జగన్ గవర్నమెంట్ ఏం చేసింది, 2049 సర్వీసెస్కి పెంచింది లాస్ట్ ఇయర్. అయితే ఇది ఈ సంవత్సరం దీన్ని మళ్ళీ వెస్ట్ గోదావరిలో పైలట్ ప్రాజెక్టుగా 2200 సర్వీసెస్కి పెంచారు. జూలై 16, 2020లో తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు కొత్తగా ఎన్ని సర్వీసెస్లు 2200. అయితే ఇది కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి, అన్ని జిల్లాల్లో లేవు. ఈ సంవత్సరం నవంబర్ 14 నుంచి అన్ని జిల్లాల్లో కూడా 2200 సర్వీసెస్లు స్టార్ట్ అవుతాయి. కొన్ని జిల్లాలో 1259 ఉన్నాయి, కొన్ని జిల్లాలో 2049, ఇప్పుడు 2200 అనమాట. ఓకే, వైఎస్ఆర్ కాపు నేస్తం జూన్ 24న తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ గారు ప్రారంభించారు. ఇది ముఖ్యంగా కాపు, తెలగ, ఒంటరి, బలిజ, ఉమెన్కి. ఇంతకుముందు వైఎస్ఆర్ చేయూత కూడా ఉమెనే, దీంట్లో మెన్ కాదు, ఉమెన్కి 15,000 పర్ యానం. అలా 5 years టోటల్ 75,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు. 2.3 lakhs పీపుల్కి, ఉమెన్కి లబ్ధి చేకూరుతుంది. కాపు, తెలగ, ఒంటరి, బలిజ. దీనికోసం 354 కోట్లు కేటాయించారు. సో వైఎస్ఆర్ కాపు నేస్తం స్టార్టెడ్ బై జగన్మోహన్ రెడ్డి ఆన్ June 24th. ఓకే, జూలై 8న జగన్మోహన్ రెడ్డి గారు 125 feet అడుగుల అంబేద్కర్ స్టాట్యూకి శంకుస్థాపన చేశారు. ఇది విజయవాడలో
మనకి స్వరాజ్ మైదానంలో ఉంది. ఈ స్వరాజ్ మైదానం కూడా పేరు మార్చారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ. అలాగే విజయవాడని మనకి సోలార్ సిటీగా తీర్చిదిద్దే కంకణం కూడా కట్టుకున్నారు. సోలార్ సిటీ అట విజయవాడ. ప్రతి వాణిజ్య సముదాయాల్లో బిల్డింగ్స్ మీద ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టాలి, 40% రాయితీ కూడా ఉంది. సో సోలార్ సిటీగా దేన్ని అభివృద్ధి చేయబోతున్నారు? విజయవాడ. అదేవిధంగా జగన్ గవర్నమెంట్ జూలై 3న యాప్కోస్ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో దీని యాప్కోస్, ఇది అబ్రివేషన్ ఇవ్వచ్చు, యాప్కోస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్. ఓకే, జూలై 3న ఆయన శంకుస్థాపన చేశారు. 50,000 మందికి ఒకేసారి అవుట్సోర్సింగ్ నియామక పత్రాలు కూడా అందజేశారనమాట. ఈ యాప్కోస్ క్రియేట్ చేయబడింది. జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3న యాప్కోస్ క్రియేట్ చేశారనమాట. ఓకే, కోఆపరేటివ్ సెక్టార్లో ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ ఇంతవరకు లేదు ఏపీలో. కోఆపరేటివ్ సెక్టార్లో ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ని చెల్లవారిపల్లి, ఇది గుంటూరు జిల్లాలో ఉంది, గుంటూరు చెల్లవారిపల్లి, గుంటూరు జిల్లాలో నల్లపాడు దగ్గర, గుంటూరు జిల్లాలో చెల్లవారిపల్లి నల్లపాడు దగ్గర ఉంది. జూలై 16న మేకపాటి సుచరిత హోమ్ మినిస్టర్, ఉమెన్ హోమ్ మినిస్టర్, ఆమె మనకి దీన్ని ప్రారంభించారు. సో ఏపీలో ఫస్ట్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉమెన్ బ్యాంక్ ఎక్కడ అంటే చెల్లవారిపల్లి, గుంటూరు జిల్లా నల్లపాడు దగ్గర. ఓకే, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, అలాగే జగనన్న తోడు, ఒక కొత్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే ఫ్యూచర్ జనరేషన్ ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఆ రాష్ట్రానికి దేశానికి మేలు చేస్తాయి, ఆ కుటుంబానికి కూడా. అందుకని మనకి పౌష్టికమైన ఆహారం అందించడం అన్నమాట. ముఖ్యంగా ఇది మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, గర్భిణీలకు, బాలింతలకి, గర్భిణీలు బాలింతలకి, చిన్నపిల్లలు, గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది మనకి ఐటీడీఏ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాడికి, ఇది ట్రైబల్స్ అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ట్రైబల్స్. ఇది ప్లెయిన్ ఏరియాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. సో గిరిజన ప్రాంతాల్లో ఉన్న పోషణ, గర్భిణీలు కానీ బాలింతలు కానీ, బాలింతలు అంటే డెలివరీ అయిన తర్వాత, సో చిన్నపిల్లలు వాళ్ళకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లెయిన్ మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే జగనన్న తోడు, ఎవరైతే వీధి వ్యాపారులు తట్టా బుట్టా పెట్టుకుని తోపుడు బండ్లతో ఉంటారో వాళ్ళకి లోన్ 10,000 వరకు సంవత్సరానికి ఏ హామీ లేకుండా లోను, 0% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని జగనన్న తోడు అంటే కొండపల్లి బొమ్మలు, ఇటుకప్పాక బొమ్మలు, శ్రీకాళ హస్తిలో ఉన్న గాజులు పూసలు అమ్ముకోవడం, ఇవన్నీ చేసిన వాళ్ళకి జగనన్న తోడు 10,000 రూపాయలు. ఇది అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో ఇవి 3 కూడా కొత్త పథకాలు అనమాట. ఓకే, రైతు భరోసా కేంద్రాలు అంటే రైతుకి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇన్పుట్స్ సహాయం చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు జగన్ గారు. ఇవి 10,641 స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. 10,641 రైతు భరోసా కేంద్రాలు. అదేవిధంగా క్యాటిల్ వ్యాక్సిన్ వైఎస్ఆర్ కడప జిల్లా పెద్ద రంగాపురం క్యాటిల్ వ్యాక్సిన్లో ఐజీవై ఇమ్యూనాలజీ సంస్థతోటి ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైఫ్ స్టాక్, ఇది పెద్ద రంగాపురం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. జగన్ జిల్లా కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైఫ్ స్టాక్ ఎక్కడుంది? మనకి వైఎస్ఆర్ కడప పెద్ద రంగాపురం పులివెందుల మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇది ఐజీవై ఇమ్యూనాలజీ అనే సంస్థతో ఒప్పందం అన్నమాట. ఈ రెండు కూడా 2021కి మనకి పశువులతోకే గాలికుంట వ్యాధి నుంచి మనకి అన్ని రకాల రోగాలకు కూడా వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే వస్తాయి అన్నమాట, ఇక్కడి నుంచి. ఓకేనా? సో 2021కి వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఇది ఒప్పందం జరిగింది ఆల్రెడీ, క్యాటిల్ వ్యాక్సిన్. ఓకే, వైఎస్ఆర్ నేతన్న హస్తం, ఇది December 21, 2019 స్టార్ట్ చేశారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ వర్కర్స్, ఇది ఎవరి కోసం? హ్యాండ్లూమ్ వర్కర్స్ కోసం అన్నమాట. అంటే చేనేత హస్తకళలు ఉంటాయి కదా వాళ్ళకి. మగ్గం అంటాం, వేసేది మగ్గం అంటారు. ఒక మగ్గం ఉంటే 1 మగ్గానికి 24,000 రూపాయలు ఇస్తారు. అంటే ఎన్ని మగ్గాలన్నా ఒక యూనిట్గా తీసుకుంటారు మొత్తం. అంటే మగ్గానికి 24,000 రూపాయలు ఆర్థిక చేయూతలు ఇస్తారన్నమాట. వైఎస్ఆర్ నేతన్న హస్తం అంటాం. అలాగే వైఎస్ఆర్ వాహనమిత్ర, దీన్ని 2019 October 4 స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ వాహనమిత్ర 2019 October 4 ఎవరికి ఇస్తారు? ఆటో డ్రైవర్సు, ట్యాక్సీ డ్రైవర్సు, మ్యాక్సీ డ్రైవర్సు. ఈ కరోనా కష్టకాలంలో 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగిందనమాట. సో ఇది వైఎస్ఆర్ వాహనమిత్ర 2019 October 4న స్టార్ట్ చేశారు. ఇదేమో మనకి నేస్తం December 21, 2019. ఓకే,
లండన్ నివేదిక ప్రకారం ఇండియాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఆన్లైన్ తరగతుల్లో నిర్వహించడంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఏఎన్యూకి, ఏపీకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, క్యూఎస్ లండన్ వాళ్ళ యొక్క మనకి ర్యాంకింగ్స్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆన్లైన్ తరగతులు నిర్వహించడం, సకాలంలో అన్నీ కూడా చేయడం, ఇవన్నీ కూడా చూస్తే ఏఎన్యూ నెంబర్ 1. అదేవిధంగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ దేశంలో పారిశ్రామిక వ్యర్థాలను ప్రమాదకరంగా లేకుండా రీసైక్లింగ్ నుంచి రీయూజ్ చేసే వరకు మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ జూన్ 5th స్టార్ట్ చేసింది. ఎన్విరాన్మెంటల్ డే, ఇది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5th. వరల్డ్ మన ఏపీ ఫస్ట్ స్టేట్ ఇలా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ తీసుకురావడం. ఇండియాలో ఫస్ట్ స్టేట్ బ్రాట్ ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, జగనన్న విద్యా దీవెన ఇది ఏప్రిల్ 28, 2020 స్టార్ట్ అయింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఇది పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేసిన స్టేటు విద్యకు ఏపీ గవర్నమెంట్ జగనన్న విద్యా దీవెన. ఇది జగనన్న వసతి దీవెన అంటే బోర్జింగ్ లాడ్జింగ్. ఫిబ్ 24 విజయనగరం స్టార్ట్ అయింది. ఫిబ్ 24 విజయనగరంలో స్టార్ట్ అయింది. దీంట్లో ఇయర్లీ 2 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 2 lakhs ఉంటుందో వాళ్ళు జగనన్న వసతి దీవెన, హాస్టల్లో ఉన్న వాళ్ళకి బోర్జింగ్ లాడ్జింగ్, వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, 20,000 రూపాయలు డిగ్రీ పీజీ విద్యార్థులకు నేరుగా వాళ్ళ ఖాతాలోనే జమ చేస్తారు. అలాగే ఐటీఐ వాళ్ళకి 2 విడతలుగా మనకి 5,000, 10,000. పాలిటెక్నిక్ డిప్లొమా చేసే వాళ్ళకి 15,000 2 విడతలుగా ఇస్తారనమాట. డిగ్రీ పీజీ వాళ్ళకి 20,000, ఐటీఐ వాళ్ళకి 10,000, పాలిటెక్నిక్ వాళ్ళకి 15,000 అనమాట. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన అనమాట. సో ఈ 2 కూడా ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ అనమాట. ఓకే, మత్స్యకార భరోసా స్కీమ్. మత్స్యకార అంటే చేపలు పెట్టేవాళ్ళు, మత్స్యకార భరోసా స్కీమ్ మే 6th తాడేపల్లి క్యాంప్ ఆఫ్స్లో స్టార్ట్ చేశారు. 10,000 రూపాయలు ఇస్తారనమాట. అంటే చేపల వేటకి వెళ్ళిన సమయంలో వాళ్ళకి ఆర్థిక చేయుత. ఇంతకుముందు 4,000 ఇచ్చేవారు, ఇప్పుడు 10,000 రూపాయలు. 10 lakhs ఇన్సూరెన్స్, చేపల వేటకి వెళ్ళి చనిపోతే 10 లక్షలు ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, అదేవిధంగా వైఎస్ఆర్ కాపరి బంధు, ఒక పొట్టేలు 20 గొర్రెలు, మొత్తం షీప్స్ అనమాట. దీనికోసం సంవత్సరానికి 12,500 ప్రయాణం, అలాగే 50,000 ఇస్తారు కమింగ్ 4 yearsలో. ఇది వైఎస్ఆర్ కాపరి బంధు, ఒక పొట్టేలు 20 గొర్రెలు ఇస్తారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక 1 నుంచి 10వ తరగతి వరకు 6 రకాల వస్తువులతోటి బ్యాగు, షూ, పుస్తకాలు, బట్టలు ఇవన్నీ కూడా 42 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అనమాట. వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు ఈ డబ్బులన్నీ కూడా. సో జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న వాహనమిత్ర, జగనన్న హస్తం, నేతన్న హస్తం, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి. అన్నీ చెప్తున్నాం, మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారండి. సో ఇక్కడే చూడండి, మత్స్య భరోసా, చేపల వేటకు వెళ్ళి చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్. సో వైఎస్ఆర్ కాపరి బంధు 20 గొర్రెలు ప్లస్ ఒక పొట్టేలు, 12,500 రూపీస్ ప్రయాణం, 50,000 కామింగ్లు. జగనన్న విద్యా కానుక 1 to 10th క్లాసు. సో 6 రకాల కిట్ ఇస్తారు, దానికి బ్యాగు, షూ, బట్టలు, ఇవన్నీ పుస్తకాలు కూడా. ఓకే, సో ఇవి లేటెస్ట్ స్కీమ్స్. ఏపీ గవర్నమెంట్ 58, 2020 ఫస్ట్ దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో స్టార్ట్ చేసింది. ఏపీలో ఫస్ట్ దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం. ఎక్కడ? ఫిబ్ 8, 2020 ఏపీలో రాజమండ్రి, నథింగ్ బట్ రాజమహేంద్రవరం. అలాగే ఫిబ్ 1, 2020 గడప వద్దకే పెన్షన్. ఓల్డ్ ఏజ్, వికలాంగులు, వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ గడప వద్దకే పెన్షన్ వాలంటీర్ల సహాయంతో గడప వద్దకే పెన్షన్. ఓకే, అలాగే ఏపీ మిల్క్ ప్రొడక్షన్లో ఓవరాల్గా 4th ప్లేస్ ఉంది. బట్ 4 yearsలో వృద్ధిలో 55% చూపించి దేశంలోనే నెంబర్ 1 ఉంది. వృద్ధిలో నెంబర్ 1 ఉంది. ఒక పరిమాణంలో మిల్క్ ప్రొడక్షన్లో ఓవరాల్గా 4th ప్లేస్ ఉంది. ఎగ్స్లో 1st ప్లేస్, మిల్క్లో 4th ప్లేస్. ఓకే, ఆయుష్మాన్ భారత్లో భాగంగా నిర్వహణలో ఏపీ నెంబర్ 1 ఉంది. గోవా, తమిళనాడు 2వ ప్లేస్లో ఉన్నాయి. వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్లో భాగంగా ఏపీ నెంబర్ 1, గోవా, తమిళనాడు నెంబర్ 2లో ఉంది. అలాగే జగనన్న గోరుముద్దలు, ఇది మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకానికి పేరు మార్చారు. జగనన్న గోరుముద్దలు 6 రోజులు 6 రకాల వంటలతోటి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం వండాలి. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పేరు మారింది జగనన్న గోరుముద్దలు. అదేవిధంగా
హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అంటే దివ్యాంగుల రిజర్వేషన్ 3% నుంచి ఏపీ గవర్నమెంట్ 4%కి పెంచింది. ఇంక్రీజ్ అప్ టు ఫర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే అమలు చేయాలి. అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి సర్వీసెస్లో 2nd ర్యాంక్. పుదుచ్చేరిలో జిప్మర్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అంటే పేషెంట్ సర్వీసెస్లో మనకి పుదుచ్చేరి జిప్మర్ ఫస్ట్ ర్యాంక్లో ఉంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి 2nd ర్యాంక్లో ఉందన్నమాట. ఓకే, తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్నారు తెలుగు అకాడమీ సొసైటీని. అలాగే ఆక్వా యూనివర్సిటీని వెస్ట్ గోదావరి భీమవరంలో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వివాదాస్పదం ఏపీ తెలంగాణ సుప్రీంకోర్టులో ఉంది. దీని మీద ఒక కమిటీ వేశారు, ధర్మాధికారి కమిటీ. అది ఎప్పుడు పేపర్లో వస్తూనే ఉంది, చాలా ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్లో కూడా ధర్మాధికారి కమిటీ. ఓకే, కర్నూలులో ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని ఒక యూనివర్సిటీ క్లస్టర్గా కూడా తీర్చిదిద్దబోతున్నారు. అలాగే రాజోలి ప్రాజెక్టు జలధరాశి ప్రాజెక్టు రాజోలి ప్రాజెక్టు జలధరాశి ప్రాజెక్టు. అలాగే కందు బ్రహ్మసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవి డిసెంబర్ 23, 2019లో వైఎస్ఆర్ డిస్టిక్లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. జలధరాశి చాలా ఇంపార్టెంట్. కందు బ్రహ్మసాగరు రాజోలి ప్రాజెక్టు. అలాగే వెలిగల్లు పాపాకిని రివర్ పైన ఉంది వైఎస్ఆర్ కడప జిల్లాలో. దాన్ని వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్గా పేరు కూడా మార్చారు. వెలిగల్లు వెలుగోడు వేరు, వెలుగల్లు వెలుగొండ వెలుగోడు వెలుగల్లు 3 ఉంటాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ వెలుగొండ అంటే పూల సుబ్బయ్య ప్రకాశం, అది వెలుగోడు అంటే పోతిరెడ్డిపాడు. ఈ మధ్య న్యూస్లో ఉంది, ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను నేను. సో ఇది వెలుగల్లు కడప, వెలుగొండ ప్రకాశం, వెలుగోడు కర్నూలు పోతిరెడ్డిపాడు. సో ఇది వెలుగల్లు పాపాగిరి రివర్ వైఎస్ఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. డాక్టర్ వైఎస్ఆర్ వారధి, ఇది పసుపుల్లంక టు సలాదివారిపాలెం తెలుగులో కూడా రాస్తున్నాను. పసుపుల్లంక ఈస్ట్ గోదావరి డిస్టిక్, పసుపుల్లంక టు సలాదివారిపాలెం. ఈ గౌతమి రివర్ పైన కట్టారనమాట 35 కోట్లతోటి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ఇనాగరేట్ చేయడం జరిగింది. సో డాక్టర్ వైఎస్ఆర్ వారధి అంటాం. ఎక్కడ ఉంది? ఈస్ట్ గోదావరి డిస్టిక్. అలాగే ఏపీ లెర్నింగ్ యాప్ని ఇంట్రడ్యూస్ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం, అభ్యాస దాని పేరు. సో ఏపీ లెర్నింగ్ యాప్ అభ్యాస. ఓకే, సో ఇవి మనకి ముఖ్యంగా ఈ పాస్ట్ జనవరి నుంచి వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ డేటా అమ్మ. దీంతో పాటు కరోనా డిసీజ్ మీద ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. అయితే పోతిరెడ్డిపాడు మీద ఒక వీడియో చేశాను, వాటర్ ఇష్యూస్ మీద చేశాను. ఈ మధ్య వచ్చిన అయోధ్య ఇష్యూ నుంచి, అయోధ్య రామ మందిరం అన్నీ బర్నింగ్, విశాఖపట్నం గ్యాస్ లీకేజు, అలాగే రమేష్ ఎలక్షన్ కమిషన్, కనకరాజు రమేష్ వర్సెస్ గవర్నమెంట్ వర్సెస్ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్, ఆ ఇష్యూ మీద చేశాను. అవన్నీ బర్నింగ్ ఇష్యూస్ ఒకసారి చూడండి. ముఖ్యంగా ఎల్పిజి సంఘటన, విశాఖపట్నం గ్యాస్, సో అవన్నీ బర్నింగ్ ఇష్యూస్. వీటితో పాటు అవి కూడా చూడండి. సో ఇవి మనకి ముఖ్యంగా ఏపీలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఏమాత్రం భయపడకుండా ఎగ్జామ్కి బోల్డ్గా వెళ్ళండి. సో ఎందుకంటే ఈసారి ఏం డెప్త్ ఇవ్వడం లాస్ట్ టైం లాగా. సో కాన్ఫిడెంట్గా వెళ్ళండి, ఏం భయపడవసరం లేదు, పేపర్ ఈజీగానే వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే.